నేను ఇప్పుడే వీరభద్రుని గుడికి వచ్చాను. మా ఇంటి దేవుడు తరతరాల నుంచి కాకతీయ మహారాజులు కట్టించిన గుడి ఇది, వీరభద్రేశ్వర స్వామి గుడి. చాలా పక్కలనే ఒక ఆనకట్ట ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తము దాదాపు ఒక 30,000 ఎకరాలకు నీళ్ళు పారుతాయి. ఈ దాదాపు కింద 12 ఎకరాలు 13 ఎకరాలు పూజారి గారికి ఉండేది, అది మొత్తం నీళ్ళ మునిగిపోయింది. ఇక్కడ చాలా విశాలమైన ప్రదేశము. ఇక్కడ చాలా వీరభద్రేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ మహా దేవుడు. శ్రావణ మాసం కార్తీక మాసంలో ఎవరైతే కొలుచుకుంటారో అతను ఆ వీరభద్రుని గుడి దగ్గరికి అందరు ప్రతి ఒక్కరు వచ్చి శ్రావణ సోమవారము, కార్తీక సోమవారంలో, శుక్రవారాలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దేవుని వెళ్ళుకొని వచ్చి పరిపూర్ణంగా పూజించి సంపూర్ణమైన అనుగ్రహాన్ని తీసుకొని వెళ్తారు. నేను ప్రతి సంవత్సరము దాదాపు ఒక 20-25 సంవత్సరాలు దాటిపోయింది. నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాను. మా నాన్నగారు కూడా వచ్చేవాళ్ళు, మా చిన్నాయన వాళ్ళు వచ్చేవాళ్ళు, మా తాత వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. మేము ఇలా తరతరాలుగా వస్తూ ఉన్నాము ఈ గుడికి. ఈ గుడి చరిత్ర చెప్పాలంటే మన పెద్దల వాళ్ళనే తెలుస్తుంది, మనకు అంతగా గొప్పగా తెలియదు. కానీ చాలా గొప్ప అనుభూతిని అయితే ఈ వీరభద్రేశ్వర స్వామి ఇస్తాడు. ఊరు తీగలపల్లి, దీన్ని వీరభద్రుని గట్టు అంటారు. ఇక్కడ వీరభద్ర స్వామి వెలిసినారు. ఇక్కడ వీరభద్ర స్వామి బ్రహ్మరామ సమేత వీరభద్ర స్వామిగా ఈ గుండు కింద పెద్ద గుండు ఉంటుంది వెనుక వైపు, ఆ గుండుకు అనుసరించి గుడిని నిర్మించడం జరిగింది. దీనికంటే ముందు పాత గుడి ఉండేది ఒక చిన్నది. దాని తర్వాత మళ్ళీ కాలంలో రాళ్లతో ఎత్తు తక్కువగా ఉండేటువంటి ఒక గుడిని నిర్మించడం జరిగింది. ఈ గుడిలోనే తర్వాత విఘ్నేశ్వరుడు, శివుడు, తర్వాత అమ్మవారు పార్వతీదేవితో ఉంటారు. తర్వాత ఈ నందులతో ఈ గుడిని నిర్మించడం జరిగింది. చూడ్డానికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని ముందర నిలబడితే మనకి ఒక అద్వితీయమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది. శివుడు అనేటువంటి ఆ విగ్రహానికి ఒకప్పుడు ఈ దొంగలు కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత మళ్ళీ వాటిని కొత్త విగ్రహాలతో మళ్ళీ ఈ యొక్క 15 సంవత్సరాల దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది ఈ కొత్త గుడిని పునర్నిర్మించడం జరిగింది. దాదాపు 60 లక్షల వరకు దీనికి ఖర్చు అయింది. వివిధ దాతల నుంచి సేకరించడం జరిగింది. అందరూ తలా తోచినంత ఈ గుడికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ వ్యక్తులను కలవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన దాతలతో ఒకరు 8 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు తోచినంత కూడా వాళ్ళు వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఉన్నారు, భక్తులు ఉన్నారు కనుక వాళ్ళని కలవడం జరిగింది. వారి ద్వారా సేకరించిన డబ్బుతోని ఈ గుడిని నిర్మించడం జరిగింది. తర్వాత ఇది ఇక్కడికి కర్ణాటక, మహారాష్ట్ర, తర్వాత ఈ ఆంధ్ర, తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల నుంచి వస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, ఈ మనకు రాయలసీమలో ఉన్నటువంటి రాయచూరు, గుల్బర్గా, తర్వాత మనకి కర్నూలు అవతల ప్రాంతాల నుంచి కూడా ఈ ఇక్కడికి ఉండేటువంటి వాళ్ళకు ఇంటి దేవుడుగా ఇతని దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకు ఏదైనా ఉత్సవాలు జరగాలన్నా, లేకపోతే ఏమన్నా కళ్యాణం జరగాలన్నా, వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరగాలన్నా ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకున్న తర్వాతనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అలా శుభకార్యాలు జరుపుకుంటారు. ఒక్కోసారి వాళ్ళ పిల్లల వెంట్రుకలు తీయడానికి కానీ, తర్వాత పూజ చేయడానికి కానీ, తర్వాత ఏమైనా మంచి ఇల్లు ఏదైనా నిర్మించుకోవాలన్నా, లేకపోతే దేవునికి ముందు అతనికి అర్చన చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటారు. చాలా నమ్మకమైనటువంటి దేవుడు. కలిసి కొలిసినట్టయితే తప్పక వాళ్ళ కోరికలు నెరవేరుతాయన్నటువంటి నమ్మకం కూడా ఉంది. అందువలన చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి సోమవారం ఒకప్పుడు జరిగేది, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తూ ఉన్నారు భక్తులు కూడా. రోడ్డు కన్వీనియంట్ కూడా బాగా పెరిగింది. ఇది కొల్లాపూర్ నుంచి నాగర్ కర్నూలుకు దాదాపు 50 కిలోమీటర్లు ఉంది. కొల్లాపూర్ నుంచి అవతలకి సోమశిల అనేటువంటిది మనకు కృష్ణానది ఒడ్డున ఉండేటువంటి సోమశిల అనేటువంటి మనకు ప్రాశస్త్యం ఉన్నటువంటి దేవాలయం అందరికీ మనకి దేవాదాయ శాఖ వాళ్ళు కూడా దానికి ఉంది. దీనికి దాదాపు 24 ఎకరాల పొలం ఉండేది. దాని పొలం అంతా కూడా రిజర్వాయర్లో పోయింది. ఈ రిజర్వాయర్ను మనకి ఏదుల రిజర్వాయర్ అంటారు. తర్వాత ఈ ఆంజనేయ రిజర్వాయర్ అనే దానికి తర్వాత పేరు మార్చడం జరిగింది. తర్వాత ఇది దాదాపు పాలమూరు రంగారెడ్డిలో నిర్మించబడిన 2వ రిజర్వాయర్. దీని యొక్క సామర్థ్యము 6.5 నుంచి 7 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. మొదటిది నార్లాపూర్ దగ్గర ఉండేటువంటిది, అది కూడా ఇది ఇంకా పూర్తి కాలేదు. దాదాపు ఇది ఇక్కడ ఉండేటువంటి వెనుక వైపు పంప్ హౌస్ అని ఉంటుంది. ఈ గట్టు వెనుక అక్కడ ఎత్తిపోసేటువంటి నిర్మాణము పవర్ హౌస్ అనేటువంటిది అక్కడే ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎత్తి దీంట్లో పోస్తారు.
ఇక్కడ నుంచి మళ్ళీ ఒట్టేముకు వెళ్తూ ఉంటుంది. మూడవ రిజర్వాయర్ అది దాదాపు 14 టీఎంసీలు అని అన్నారు. అది చాలా పెద్దది. అక్కడ నుంచి మళ్ళీ కర్బెనా, తర్వాత ఉదండాపూర్ అనేటువంటి ఈ 5-6 ఎత్తిపోతల రిజర్వాయర్లు నిర్మించడం జరిగింది. ఇక్కడికి చాలా నమ్మకంతో వస్తారు. వచ్చినటువంటి ఇక్కడ ఉండే ప్రశాంతతను దీన్ని చూస్తే ఏదో ఒకటి వాగ్దానం ఇవ్వాలి అనేటువంటిది ఒక మనసు అనిపిస్తుంది. ఇది అడిగితే ఎవరు కాదన. ఇది ఒకటి ప్రధానంగా మేము గమనించినటువంటి, ఎవరైనా ఇట్లా ఉంది మాకు కావాలి అని అంటే మీరు అడగండి, మీకు అవసరం ఉన్నప్పుడు మేము తప్పక నెరవేరుస్తాం, మేము ఇస్తామనేటువంటి ఆ భావన ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కలుగుతూ ఉంటుంది. అంత మహిమ కలిగినటువంటి భగవంతుడు మనకు వీరభద్ర స్వామి. ఇతను చాలా మనకు చూస్తూ ఉంటే అతన్ని మనకు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించదు. కానీ ఇంకా దీన్ని గవర్నమెంట్ నుంచి మాకు దాదాపు ₹1 కోటి దీనికి రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఉండేటువంటి కొంత ఒక కమిటీ ఏర్పడకపోవడం వలన మనకి దీనికి డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. ఇది పూర్తిగా ఎండోమెంట్లో కలిసి దానికి డెవలప్మెంట్ చేసుకోవడానికి దీనికి ఎండోమెంట్ అనేటువంటి దాన్ని వ్యవస్థనే తీసేయాలి. ఎండోమెంట్ అంటే గవర్నమెంట్ వాడుకుంటుంది. దాదాపు మాకు 8 సంవత్సరాల నుంచి ఆ ₹1 కోటి చిల్లర వస్తాయి దీనికే. మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ గుడి కూడా భూమి కూడా పోయింది. దానికి కూడా దాదాపు 80 లక్షలు 90 లక్షలు అంటే ₹1,00,000 రావాలి, ₹1 కోటి రావాలి. ఇది ₹1 కోటి చిల్లర వస్తుంది. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ ఉండే పూజారికి కానీ ఇక్కడ ఉన్న సేవ చేసేటువంటి వాళ్ళకి కానీ కావాల్సినంత డబ్బు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు కూడా నిరాసక్తతో ఉన్నారు. అందువలన ప్రభుత్వం వాళ్ళు ఆ నిధులను విడుదల చేసి దీని డెవలప్మెంట్ ఈ మధ్య కాలంలో మనకి కృష్ణారావు గారు కూడా ఈ దేవాదాయ శాఖకి డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి 7 కోట్లు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి అన్నారు. ఇంతవరకు అయితే ఆయన వచ్చిన మొన్న ఎలక్షన్లో 23 ఎలక్షన్లో నవంబర్లో గెలిచిన తర్వాత ఆయన ప్రకటించడం జరిగింది. దేవాదాయ శాఖ తీసుకొని ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నాడు కనుక అతను ₹7 కోట్ల శాంక్షన్ చేస్తానన్నారు. ఇంతవరకు దాని పురోగతి అయితే ఏమీ లేదు. చేస్తారనే శాంక్షన్ అనేటువంటి గవర్నమెంట్ నుంచి ఎందుకు లేదు మనకి తెలియదు. అంటే గవర్నమెంట్ పరిస్థితిని వాళ్ళు ఇచ్చిన ఉచిత వాగ్దానాలకు వాళ్ళు డబ్బును సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్లనే ఉండవచ్చు అని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఇది పర్యాటక కేంద్రం కూడా వస్తుంది. ఈ రిజర్వాయర్ ఫుల్ అవుతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ బోటింగ్ సౌకర్యం జరగవచ్చు. ఇక్కడ ఇంకా మనకు బిల్డింగ్ నిర్మించుకోవడానికి వసతులు ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి స్పేస్ కూడా చాలా ఉంది. మనకి ఇక్కడ చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక ఎవరైనా సరే ఇక్కడ వచ్చి ఉండేంత స్థితి ఏర్పాటు చేయగలిగితే ఇంకా భక్తులు ఎక్కువ మంది ప్రతిరోజు వచ్చే అవకాశం ఉంటుంది. కళ్యాణ కార్యక్రమం కావచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఏవైనా నిర్మించుకోవడానికి ఇక్కడ అనుకూలంగా ఇంకా వెనుక వైపున కూడా ఇంకా చాలా ప్లేస్ ఉంది. దాన్ని మనం ఏదైనా సరే నిర్మించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది డెవలప్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఇది నిండిన తర్వాత దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది భవిష్యత్తులో మనందరికీ తెలుస్తాం. మీరు కూడా రావచ్చు. అందరూ భక్తులను ఆహ్వానిస్తున్నాం. భగవంతుని దగ్గరికి రండి, వారి ఆశీర్వాదాన్ని పొందండి. వాళ్ళకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కేతపల్లి రాసయ్య అని ఆయన కేతపల్లి నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒకప్పుడు కట్టుబట్టలతో వచ్చినటువంటి చాలా పేద కుటుంబంలో వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా బాగా డెవలప్ అయ్యారు. ఆయన కూడా చాలా భక్తితో పూజ చేశాడు. ఇంకా కోనేరు అనేటువంటి కింద ఉండే అక్కడ నుంచి అంటే ఈ రిజర్వాయర్లో పోయింది. ఆ కోనేరు నుంచి నీటిని తీసుకొని వచ్చి చాలా పవిత్రతో పూజ చేసేవాళ్ళు. వాళ్ళు తర్వాత కాలంలో ఆయన ఉన్నంత వరకు బాగున్నారు. తర్వాత బాగా డెవలప్ అయ్యారు. వాళ్ళ పిల్లలంతా పోయి శ్రీశైలం, తర్వాత ఇక్కడ గుల్బర్గా ఆ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా చాలా నమ్మకం వాళ్ళకి. అయితే ఇక్కడ ఇది ధ్వజస్తంభం, వీరభద్రునికి ఎదురుగా ఉండేటువంటిది ఇది ఒక ధ్వజస్తంభం ఉంది. తర్వాత శివునికి ఎదురుగా కూడా అవతల సైడ్ తూర్పు వైపున ఇంకొక ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ఒకప్పుడు ఒకటే ధ్వజస్తంభం ఉండేది. ఇప్పుడు ఒక శాస్త్రుల వాళ్ళు అడిగితే ఇద్దరు ప్రముఖ దేవుళ్ళు ఉన్నారు కనుక ఇద్దరికి శివునికి ఎదురుగా వీరభద్రునికి ఎదురుగా కూడా ఉండాలి అని అన్నందుకు 2 ధ్వజస్తంభాలను తీసుకొచ్చి ఇది చాలా ప్రయాసంతో కూడుకున్నది. ఈ కట్టె దొరకలేదు. సరే దాదాపు 35 ఫీట్ల 38 ఫీట్ల హైట్ ఉంటుంది. 35 ఫీట్ల ఉంది. అంత హైట్తో ఉండే కట్టె తీసుకురావడానికి యాక్చువల్గా అయితే రాయితో మన ఈ ధ్వజస్తంభం తీసుకురావాలనుకున్నాం. కానీ ఆ వెహికల్ ఎక్కదని చెప్పి ఆ గుడి నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్ చెప్పారు. వాళ్ళ మామూలు నుంచి తీసుకొచ్చాము ఈ రాళ్ళని మొత్తాన్ని. ఇవి మొత్తం రాళ్లతో నిర్మించబడినటువంటిది. పైన కంప్లీట్ గా మీరు లోపలికి వస్తే కనిపిస్తూ ఉంటుంది. ఇవి రాతి స్తంభాలు. ఇవి మనకి శిలా పలకలు అతికించడం జరిగింది. కంప్లీట్ గా రాళ్లతో నిర్మించబడినటువంటిది. ఒకసారి చూడొచ్చు.
ఇక్కడ గణపతి ఉంటాడు ఎదురుగా మొదట. అదే గణపతిని ధ్వంసం చేయాలి మళ్ళీ. ఆ గణపతి పాత గణపతి విగ్రహమే ఉంది. తర్వాత ఇక్కడికి మనకి ఎదురుగా చూస్తున్నప్పుడు వీరభద్ర స్వామి ఉంటాడు. ఇతను స్వయంభూ. అయితే పాత విగ్రహాలు అనేటువంటివి పక్కన ధ్వంసమైనటువంటి విగ్రహాలను తీసుకొచ్చి పక్కన పెట్టడం జరిగింది. ఇంకా పక్కనే ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఓకే, ఇది నంది. ఈ నంది అనేటువంటిది ధ్వంసం చేశారు. ఇది ఇప్పుడు అక్కడ నిధుల కొరకు అని చెప్పి ఇక్కడ ఈ నందిని, తర్వాత ఈ నంది అనేటువంటిది కూడా దీన్ని తీసేశారు. తీసి కింద చాలా వరకు తవ్వారు. తర్వాత ఈ కొత్త నందిని తీసుకొచ్చారు. విగ్రహాన్ని కూడా కొత్తగా తీసుకొచ్చారు, కొనుక్కొచ్చింది తీసుకొని. ఇది ఆళ్ళగడ్డ దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఇక్కడ వీరభద్ర స్వామి ఉంటాడు. ఇతని అమ్మవారు ఇక్కడ ఉంటారు. భద్రకాళి అమ్మవారు అనేటువంటి అమ్మవారు ఇక్కడ ఉంటారు, వాళ్ళ సతీమణి. తర్వాత నంది, శివయ్య లింగం. ఈ లింగాన్ని పక్కకు పెట్టారు కానీ ఇది ధ్వంసం కాలేదు, ఈ పాత విగ్రహం. తర్వాత అమ్మవారు లోపల ఉంటుంది, అతని వెనుక వైపున.